ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు గడిచిన దినాలన్నీ ఆయన రెక్కల చాటును భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చిన తండ్రికి మనము ఆయనకి ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేము. ఎందుకంటే గత సంవత్సరం అంతా దేవుడు మనల్ని బ్రతికించి నూతన సంవత్సరంలో ఈ 2023వ సంవత్సరం చూడడానికి ప్రభు జనవరి నెల మరి దేవుని యొక్క కృపను బట్టి సజీవంగా ఉంచాడు. ఆయనకి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అందరూ బాగున్నారా? మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు. ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదు. బైబిల్ గ్రంథంలో మనం కొన్ని విషయాలు చూద్దాం. నూతన సంవత్సరంలో మరి దేవుడు గత సంవత్సరాన్ని కాపాడి నూతన సంవత్సరం మనకి గిఫ్ట్గా ఇచ్చాడు ఆయన. కాబట్టి ఆయన కోసం మనం బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం బైబిల్ గ్రంథంలో చక్కని మాట రాయబడి ఉంది. చూడండి, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును. నీ ఎముకలను బలపరచును. ఆయన నీ ఎముకలను బలపరచును. నీరు కట్టిన తోట వలె ఉండు. చాలండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దేవుడు ప్రత్యేకమైనటువంటి రీతిలో పిల్లరా గత సంవత్సరం కంటే ఆయన వాగ్దానం ఏంటి అంటే ఈ నూతన సంవత్సరంలో ప్రత్యేకంగా ఆయన నిన్ను నడిపిస్తాను, నిన్ను తృప్తిపరుస్తాను, నీ ఎముకలను బలపరుస్తాను. ఈ నూతన సంవత్సరంలో మరి చూడండి, నీరు కట్టిన తోట వలె నేను ఉంచుతానని చెప్పి ఆయన అభయం అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, మనుషుల మాటలు, మనుషుల ప్రేమ, మనుషుల యొక్క ఉద్దేశాలు వేరు, కానీ తండ్రి నిన్ను ప్రేమించి ఈ నూతన సంవత్సరంలోనికి ఎందుకు తీసుకొచ్చాడు అని ఎప్పుడైనా ఆలోచించేసావా ప్రియ సహోదరి? దేవుని వాక్యం చెప్తా ఉంది, గత సంవత్సరాల్లో చాలా శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు, కష్టాలు, చెప్పుకోలేనటువంటి సమస్యతో ఒకవేళ బాధపడితే దేవుడి నూతన సంవత్సరంలో ఆయన నీతో మాట్లాడే ప్రతి మాట ఆయన అంటాడు, నేను నిత్యము నేను ప్రేమిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగను గాక. ఎందుకంటే ఆ ప్రేమించేటువంటి దేవుడు నిన్ను నిత్యము నడిపిస్తానని వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం కలిగను గాక. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రియులారా, దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రతి మాట నమ్మదగింది. దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాలన్నీ నూతన సంవత్సరంలో ఆయన నెరవేర్చబోతున్నానని ఆయన వాగ్దానం. ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తే చూడండి, 7వ అధ్యాయంలో చక్కని మాట రాయబడి ఉంది. 6వ వచనంలో ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నువ్వు చూస్తే చాలా మూలమైన విషయాలు ఇందులో ఉంచాడు ఆయన. కాబట్టి నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది చెప్పండి? ఎప్పుడు పచ్చగా నిగనిగలాడుతూ ఉంటుంది. దేవుడు వాగ్దానం అది. మనుషులు అయితే పాడు చేయాలని, మనుషుల మాటలు ఎలా ఉంటాయంటే చాలా భయంకరంగా. చూడండి, దేవుని వాక్యానికి మనుషుల మాటలు, ఉద్దేశాలు, కానీ ప్రతి విషయంలో మరి చాలామంది ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? ప్రతి చిన్ని విషయాల్లో అబద్ధం ఆడుతూ ఉంటారు. బైబిల్ చెప్తుంది, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకంటే ఆయన చూస్తున్న దేవుడు. పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది, ప్రభు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో దేవుడు వాగ్దానం చేస్తే ఆయన అంటాడు చాలా చక్కని మాట 6వ వచనంలో, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. చూడండి, ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త ప్రజల కంటే ఆయన ఎక్కువగా ఎంచి నిన్ను తన స్వకీయ జనముగా చూడండి, నిన్ను తమకు స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడండి. ఎంత ప్రేమిస్తున్నాడో ప్రియ సహోదరి. దేవుడు వాగ్దానం చేసిన తండ్రి ఆయన. నిన్ను ఒట్టిగా విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదు, నిన్ను తక్కువ చేసి చూసే దేవుడు కాదండి. ఈ లోకంలో మనుషులు కొంతకాలం ప్రేమిస్తారు, కొంతకాలం ద్వేషిస్తారు. ఆ నోటితోటి ప్రేమించేటువంటి ఆ నోటి మాట కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే ద్వేషంగా మారిపోతూ ఉంటుందండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటాడు, 2వ కీర్తన బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పిల్లలు, ఆకాశములో నుండి తండ్రి నవ్వుచూ ఉన్నాడటండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రియ సహోదరి, దేవుడు నిన్ను ఎత్తైన స్థలంలో ఉంచాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుడు ఇదిగో ఆయన అంటాడు, తొదకు నిన్ను మహావృద్ధి చేస్తానని
వాగ్దానం చేశాడండి 2023 సంవత్సరంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, కోపం భయంకరమైనటువంటి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పిల్లరా, ప్రతి నిమిషంలో మాట్లాడే ఆ యొక్క మరి చిన్న చిన్న అబద్ధం ఒకవేళ ఈ లోకంలో నిన్ను రక్షించవచ్చేమో కానీ ఆ పరలోకానికి తీసుకెళ్ళవండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన ఆకాశములో నుండి నరులను పరిశీలించినని బైబిల్ చెప్తా ఉంది. నువ్వు ఎవరివండి? స్వకీయ జన్మగా. చూడండి పిల్లల, స్వరక్తమిచ్చి ఆయన నిన్ను కొనుక్కున్నాడు, స్వరక్తమిచ్చి ఆయన నిన్ను కన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇన్ని మర్మాలు ఇందులో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఎంతో సంతోషం. ఎందుకంటే పిల్లరా, నువ్వు ఎవరు? దేవుడు వాగ్దానం చేశాడు ఈ లోకంలో ఉన్న ప్రజల కంటేనటండి. చూడండి, ఈ భూమి మీద కోట్ల మంది ప్రజలు ఉండగా దేవుడు నిన్ను ప్రేమించి ఆయన ఉన్నతమైనటువంటి స్థానానికి నడిపించాలని ఆయన ముఖ్య ఉద్దేశం. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనందరం ఎవరు అంటే పిల్లరా, రాజకుమారులము కుమార్తెలము. దేవుని వాక్యం చెప్తుంది ఆయన రాజులకు రాజు. ఎవరండి ఆయన? రాజులకు రాజు ఆయన. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది ఈయన మరి ఎవరు అంటే పరలోకపు తండ్రి. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన అంటాడు చాలా చక్కని మాట, యెహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త ప్రజల కంటే. చూసారండి ఎంత అర్థం ఉందో. దేవుడు ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన సమస్త ప్రజల కంటే ఆయన నిన్ను ఎక్కువగా ఎంచాడంటాడు, అంటే ఇష్టపడ్డాడని. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూసారా ఎంత ఇష్టపడ్డాడు ఆయన. ఎవరున్నారు ఈ లోకంలో ఇష్టపడేవారు? పిల్లరా, ఈ లోకంలో ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఈ లోకంలో తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లి భార్య భర్తలు పిల్లలు కుటుంబం, ఈ లోకంలో ఎన్నో శ్రమలు సమస్యలు రావచ్చు, కానీ దేవుడు నిన్ను మాత్రం ఆయన అంటాడు, నిన్ను ఎక్కువగా నేను ప్రేమిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఎక్కువగా ప్రేమించడమే కాదు ప్రియ దేవుని బిడ్డ, ఆయన చెప్తున్నాడు ఎక్కువగా ఎంచి నిన్ను స్వకీయ జన్మగా ఏర్పాటు చేసుకున్నాను గనక నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చాలామంది అనుకోవచ్చు, దేవుడు నన్ను చూస్తున్నాడా, దేవుడు నాకు సహాయం చేయట్లేదేంటి, దేవుడు నన్ను ప్రేమిస్తే దేవుడు నాకు మరి ఏ మేలు చేయట్లేదేంటి అని నువ్వు అనుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ చెప్తా ఉంది దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థించే. దేవుడు అడుగుతూ ఆయన సన్నిధిలో నువ్వు ఏది అడుగుతావో అది ఆయన చేస్తానని వాగ్దానం చేశాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒకవేళ ఈ లోకంలో నీ మనుషులకు ఇష్టం కాకపోవచ్చు, కానీ ఆయనని ఎక్కువగా ఎంచి తనకిష్టమైన బిడ్డగా ఏర్పాటు చేశాడని మాత్రం నువ్వు మర్చిపోవద్దు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటాడు 13వ వచనంలో కూడా మనం చదివితే పిల్లరా, చక్కని మరి ద్వితీయోపదేశకాండం 7:13 ఆయన అంటాడు, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చదనని నీ పితరులతో చేసిన ప్రమాణకం తప్పనిసరిగా నెరవేరుస్తానని చెప్పాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, భూమి మీద ఎందుకు నిన్ను పిల్లరా ఆయన చూడండి బాలయేసుగా ఈ భూమి మీదకి ఎందుకు ఉద్భవించాడంటే, బాలయేసుగా ఎందుకు జన్మించాడంటే పిల్లరా, దేవుని వాక్యం చెప్తా ఉంది ఒక పాపిని కూడా ఆయన అంటాడు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదంటే. అందరూ రక్షించబడాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందరూ రక్షించబడాలి. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు పిల్లరా? నశించిన దానిని వెతికి రక్షించడానికి బాలయేసుగా ఈ భూమి మీదకి వచ్చాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన ప్రేమ అమూల్యమైంది పిల్లరా, ఆయన ప్రేమ శాశ్వతమైంది అని రాయబడి ఉందండి. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. చాలాసార్లు అనుకుంటాను నేను, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. ఈ లోక ప్రేమ కంటే దేవుని ప్రేమ శాశ్వతమైంది. ప్రియులారా, ఎప్పుడో చనిపోవాల్సిన నన్ను దేవుడు బ్రతికించి ఇన్ని సంవత్సరాలు ఆశించి పేరు పెట్టి పిలిచి ఆయన ఎన్నో వాగ్దానాలు చేశాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, లోకంలో మనుషులకి ఇష్టం కాకపోవచ్చు, కానీ దేవుడు పేరు పెట్టి పిలుచుకుని ఆయన పనిలో చాలా సంవత్సరాలు నేను వెనకాడినప్పుడు దేవుడు నాతో మాట్లాడి ఆయన గొప్ప కార్యాన్ని చేశాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇన్ని సంవత్సరాలు ఆశించిన తండ్రికి నేను ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేను. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుడు వాగ్దానం చేస్తూ ఆయన అంటాడు, ఈ ప్రజలు ఈ లోకంలో ప్రేమ అంతంత మాత్రమే, కానీ దేవుడు వాగ్దానం చేస్తాయనంటే ఆయన ప్రేమ శాశ్వతమైంది.
ఎలాంటి చెప్పండి? శాశ్వతమైంది. వింటున్న సహోదరుడా, సహోదరి, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తూ ముందు కూర్చుని కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ దుఃఖంతో ఒకవేళ చెప్పుకోలేని సమస్యతో నువ్వు సతమతమవుతూ ఉంటే ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనుషుల మాటలు, మనుషుల ఏర్పాటు కాదు కానీ పిలుచుకున్నవాడు, నమ్మదగినవాడు, ఏర్పరచుకున్నవాడు. ఆయన అంటాడు, గర్భములో రూపించక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి పిల్లరా, ఆయన ప్రత్యేకమైనటువంటి ప్రేమ, ఆయన ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని పిలుచుకుని ఆయన బ్రతికించి రక్షించి ఈ 23 సంవత్సరాలు చాలా అద్భుతం. ఏంటంటే ఈ నూతన సంవత్సరం చూడడానికి గొప్ప భాగ్యం ఇచ్చాడండి ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనకంటే గొప్పవారు, ధనికులు ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నానని ఆయన వాగ్దానం చేశాడు. దేవుడు నీతో ఉంటానని వాగ్దానం చేశాడు. ఈ నూతన సంవత్సరంలో ఎవరు నీతో ఉన్నా లేకపోయినా ఆయన నీతో ఉంటానని వాగ్దానం చేశాడు. నీ ముందు నడుస్తున్నానని ఆయన వాగ్దానం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఆయన అంటాడు చాలా చక్కని మాటలు. కాబట్టి ప్రియులా, ఆయన అంటాడు చూడండి, నీ గర్భఫలము ఆశీర్వదించేదను. కాబట్టి ప్రియులారా, 14వ వచనంలో సమస్త జన్మ కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడతావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, మనుషులు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఉండదండి. ప్రియులారా, బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, కావలసిన వారు, చాలా ప్రేమించేవారు ఒకవేళ దూరం అయిపోవచ్చేమో, కానీ యేసు ప్రభు నీకు సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన సమీపంగా ఉన్నాడు, ఆయన నీ దగ్గరగా ఉన్నాడు. కాబట్టి దేవునికి ఇష్టంగా బ్రతుకుని సంవత్సరాలు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చాలా భయపడుతూ ఉంటాను, ఎందుకంటే పరలోకం, నరకం నేను చూశాను. ప్రియ సహోదరి, సహోదరుడా, చాలా భయంకరమైనటువంటి చాలా ఆ యొక్క సన్నివేశాలు గుర్తుకొస్తున్నప్పుడు నా హృదయం ఎంతో దుఃఖంతో, వేదనతో కలవరపడుతూ ఉంటుంది. ఎందుకంటే సమస్త ప్రజల్ని ఇంత ప్రేమించినా, ఇంత ఆశీర్వదించినా, ఇన్ని కార్యాలు చేసినా, ఇన్ని అద్భుతాలు చేసినా, ఇంత మహోకరమైనటువంటి దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో, కానీ ఆయన్ని ప్రేమించలేకపోతా ఉన్నాం. ఆయన దగ్గరికి రాలేకపోతున్నాం సహోదరి. ఆయనతో సహవాసం చేయలేకపోతున్నాం. ఆయనతో గడపలేకపోతూ ఉన్నాం. ఆయనతో గడిపితే పశ్చాత్తాపం కలిగిద్ది నీకు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చాలా ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుని వాక్యం చెప్తుంది, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉండను, ఆయన దయ. చూడండి ఎంత అర్థం ఉందో ఆ మాటలో. దేవుని ప్రేమ, ఆయన ప్రేమ శాశ్వతమైంది. ఆయన నిత్యము కోపించేవాడు కాదండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఆయన భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నేను జాగ్రత్తగా చూసుకుందును. దేవునికి స్తోత్రం. చిన్న అబద్ధమే కదా, ఎంత ప్రమాదకరమైంది. చిన్న విషయంలో దేవునికి దూరం అయిపోతా ఉన్నది. ప్రతి దానికి ప్రతిఫలం ఉందని మాత్రం మర్చిపోవద్దు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పిల్లరా, మనం చేసే ప్రార్థన, మనం చేసే భక్తి, మనం ఇచ్చే ఏర్పాటు, ఇవన్నీ కూడా ఆయనకి కాదు. కానీ దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేమండి. అందుకని ఆయన అంటాడు, మీరు లోకంలోనికి ఏమీ తీసుకురాలేదు కానీ మరలా ఏమీ తీసుకుపోవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా భయపడి బ్రతకాలి, చాలా భయపడి జీవించాలి. దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి నిమిషంలో ఏదైనా దేవుడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటాడు, సమస్త ప్రజల కంటే ఎక్కువగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మలాకి గ్రంథం 4:2 అంటాడు ఆయన. చాలా భయము. దేవుని యందు ఏం కలిగి ఉండాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు ఏమై ఉండాలి అంటే నమ్మకంగా, ఏదైనా ఆయన చిత్తం, ప్రభు నీ చిత్తమే అని చెప్పి ప్రభుకి మనం ఏమవ్వాలి చెప్పండి? సరెండర్ అయిపోవాలి. నీ చిత్తమే నా కుటుంబం పట్ల జరిగించేయా. ఈ నూతన సంవత్సరాలు చాలామంది ఫోన్ల ద్వారా ప్రార్థన ఏర్పాట్లు ఎంతోమంది చెప్తూ ఉంటారు, మా పిల్లలు మా మాట వింటలేదని. చాలా భయంకరమైనటువంటి యవనస్తు లోకంలో భయంకరమైనటువంటి దుర్దినాల్లో ఉన్నాం. ఇంకా రానున్న దినాల్లో ఏం జరిగిద్దో తెలియదు. కానీ పిల్లరా, చాలా భయంకరమైనటువంటి దుర్దినాల్లో దేవుని వాక్యం చెప్తుంది. ఆయన అంటాడు, ఇదిగో నిత్యము నేను నడిపించేదను, నీరు కట్టిన తోట వల్లే ఉంటావు, నిన్ను నేను తృప్తిపరుస్తాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను. ఇదిగో నూతన సంవత్సరంలో, ఈ 2023వ సంవత్సరంలో నీకు నేను తోడై ఉన్నానని దేవుడు అభయం ఇస్తూ ఉన్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. మనుషులు అభయం ఇవ్వలేరు, మనుషులు ప్రేమించలేరు. పిల్లరా, మనుషులు కొంతకాలమే ప్రేమిస్తారు ఎవరైనా సరే, కానీ
ఆ ప్రేమ శాశ్వతమైనటువంటి దేవుడు మనకున్నాడు. దేవుని స్తోత్రం. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను విడువక ఎడబాయక నేను నీతో ఉన్నానని చెప్పాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ ప్రేమ అండి? శాశ్వతమైన ప్రేమ. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాంటి ప్రేమమైండి కలుగున్న నీవు, అలాంటి ప్రేమమైన కలుగున్న నీవు ప్రభువా నీ చిత్తానికి అప్పచెప్తున్నానని దేవుని వైపు చూస్తే దేవుడు నీకు తప్పనిసరిగా న్యాయం చేస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో అంగలార్చినప్పుడు తండ్రి నాతో మాట్లాడిన మాటలు, అమ్మా నీకు నేను లేనా, నీకు నేను ఉన్నాను కదా, ఇదిగో నేను నీ పక్షంగా ఉన్నానని చెప్పి తండ్రి చాలాసార్లు అభయం ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ కన్నీళ్ళు చూస్తూ ఉన్నాను, ఇదిగో ఆయన వాగ్దానం, నూనెతో నీ తల అంటానని చెప్పాడండి తండ్రి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రభు దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క కృప, దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన వాగ్దానం. ఆయన అంటాడు మలాకి గ్రంథములు 4:2 అంటాడు ఆయన, అయితే నా నామందు భయభక్తులు, చూడండి, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. నీతి సూర్యుడు ఉదయిస్తాడు. అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును. చూడండి, అతని రెక్కలు ఆరోగ్యం కలగజేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. చాలండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుడు ఎలాంటి అభయం ఇచ్చాడండి నూతన సంవత్సరంలో. ప్రియులారా, బైబిల్ చెప్తా ఉంది, ఆయన అంటాడు తన యందు భయభక్తులు గలవారు. దేవుని యందు ఎవరైతే భయము ప్లస్ భక్తి, చాలామంది చూడండి మరి భయభక్తులనే విషయంలో భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదండి. దేవుడు ఆకాశములో నుండి నరులను పరిశీలించాను అని బైబిల్ చెప్తా ఉంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన చూస్తున్నటువంటి దేవుడు అండి బైబిల్ గ్రంథంలో మనం చదివితే. కాబట్టి ఆయన అంటాడు ఏ సూర్యుడు ఉదయిస్తాడంట? నీతి సూర్యుడు ఉదయించును. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది నీతి సూర్యుడు ఉదయించును, అతను రెక్కలో నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయటండి. ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉన్నాయి. ప్రియులారా, దేవుడు బ్రతికించాడు, దేవుడు రక్షించాడు, దేవుడు కాపాడుతున్నాడు. ఇశ్రాయేలు దేవుడు కునుకడు నిద్రపోడు, ఆయన రక్షించే దేవుడు ఆయన. కాబట్టి ఆయన ప్రియులారా బాలయేసుగా ఈ భూమి మీదకు ఉద్భవిస్తూ దేవుడు వాగ్దానం చేసి నీకోసమైనా ప్రియులారా దేవుని వాక్యం చెప్తుంది నీ హృదయంలో ఆయన జన్మించాలండి, ఎక్కడో జన్మించటం కాదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడని, నడిపిస్తాడని, బలపరుస్తాడని, స్థిరపరుస్తాడని, ఆయన చూస్తున్న దేవుడని, ఆయన ప్రతి దానికి ప్రతిఫలం ఇస్తాడని ఆయన వాగ్దానం నమ్మదగింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన అంటాడు వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి ఇవ్వడానికి జీతం నా దగ్గర ఉందన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ చిన్న అబద్ధమే కదా, ఈ చిన్న మాటే కదా నీ నోట్లోంచి వచ్చిన మరి ప్రతి మాటకి ఏముంది అంటే చాలా మరి భయంకరమైన తీర్పు ఉందని మాత్రం మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం. నేనైనా నీవైనా ఎవరైనా దేవుని వాక్యం చెప్తుంది, ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు. పిల్లరా, ఆయనకి నీ మార్గాన్ని ఆయనకి అప్పగించు, ఆయనతో సహవాసం చేయి. ఇన్ని సంవత్సరాలు ఒకవేళ ప్రభువుకి దూరంగా ఉన్నామేమో, ఆయన సమీపంగా ఉన్న దేవుడు అండి. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఎవరు చెప్పండి? ఆయన సమీపంగా ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం. ఒక రోజున పాస్టర్ గారు నేను ప్రార్థన చేస్తూ ఉంటే మరి ఒక చిన్న బిడ్డలాగా వచ్చి మా ఇద్దరు ముఖాలు చూస్తున్నాడు మా మధ్యలో. ఆయన వైపు నా వైపు చూస్తూ మా కన్నీళ్ళు దారులుగా కార్చి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయనకి చూస్తున్న దేవుడు ఎవరు చెప్పండి? ఆయన చూస్తున్న దేవుడు. పిల్లరా, ఆయన మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఈ 2023 సంవత్సరంలో బ్రతుకుదాం. బైబిల్ గ్రంథంలో ఒక్క మాట చదువుదాం. చూడండి, చాలా మరి అమూల్యమైన విషయాలు ఇందులో ఆయన రాసించాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కీర్తన గ్రంథంలో మనం చూస్తే ఒక భక్తుడు సాక్ష్యం ఇస్తూ ఆయన ప్రార్థన చేస్తున్నాడయ్యా, కన్నీళ్ళు కార్చి 12వ వచనంలో 51 కీర్తన 12వ వచనంలో ఆయన అంటాడు,
నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు చూడండి, సమ్మతి గల మనస్సు కలగజేసి నన్ను దృఢపరచుము. ఇంకా పైనుంచి ఆయన అంటాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా తన పాపాలు ఒప్పుకుంటూ తన జీవితాన్ని మార్చుకుని ఆ స్థితిగతులు చూడండి. బైబిల్ గ్రంథంలో, ఆ కీర్తన గ్రంథంలో 53వ కీర్తనలో చాలా చక్కని మాట 2వ వచనం ఆయన అంటాడు, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశములో నుండి నరులను పరిశీలిస్తా ఉన్నాడు. జాగ్రత్త సుమా, దేవుడు చూడలేదులే అనుకుంటారు చాలామంది. దేవుడు చూడలేదులే, కనబడతలేదులే అనుకునేటువంటి మనస్తత్వాలు ఎన్నో. కానీ దేవుడు అనుక్షణము నీతోనే ఉన్నాడండి. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన నీతోనే ఉన్నాడు. నువ్వు చేసే పనులన్నీ ఆయన చూస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. కాబట్టి ధైర్యం తెచ్చుకుని, ఇంతవరకు ఎలా జీవించావో, ఇంతవరకు ఎలా బ్రతికావో, ఈ లోకములో, శాపములో, పాపములో, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న నిన్ను రక్షించడానికి యేసుక్రీస్తు బాలయేసుగా ఈ భూమి మీదకి వచ్చాడండి. కాబట్టి ఆయన నీ హృదయంలో జన్మించాలి, మనసు మార్చుకోవాలి, స్థితిగతులు మార్చి ఆయన రక్షించడానికి ఆయన సమీపంగా, ఆయన దగ్గరగా ఉన్నాడని మాత్రం మర్చిపోవద్దు. కాబట్టి ఎంత ప్రేమిస్తున్నాడు ప్రియ సహోదరి. ఆయన అంటాడు, ఈ భూమి మీద ఉన్న కోట్ల మంది ప్రజల కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కుటుంబాన్ని, నీ ఫ్యామిలీ, నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబం. దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ కుటుంబాన్ని చూస్తున్నాడు, నీ ఫ్యామిలీని ఆయన చూస్తూ నీకు ప్రతిఫలం ఇవ్వడానికి, నీకు ఏది కొదువుగా ఉందో ఈ నూతన సంవత్సరంలో అది ఇవ్వడానికి దాచిపెట్టాడు ఆయన. కాబట్టి అడుగు, దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అడుగుతున్న ప్రతి మాట ఆయన వింటున్నాడు. నువ్వు చూస్తున్న నువ్వు చేస్తున్న ప్రతిదీ ఆయన భూమి మీద నుండి చూడండి. ఆయన ఎందుకు ఈ కార్యాలు బైబిల్ గ్రంథములు మనం చూస్తే ఆకాశములో నుండి నరులను పరిశీలించాను. దేవుడు నిన్ను ప్రేమించి, అభివృద్ధిపరిచి, ఆశీర్వదించి, విస్తరింపజేసి నీతో ప్రమాణం చేసిన ప్రతీదీ నెరవేర్చడానికి 2023వ సంవత్సరంలో మరి ప్రారంభం మొదలుకొని ఇంకా దినాలన్నీ, నెలలు, సంవత్సరాలు ప్రియ దేవుని బిడ్డ ప్రతి వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు ప్రభువా, గత సంవత్సరం అంతా నాయనా నీ స్తోత్రాలు. చాలా శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్టకాలంలో, ఎన్నో బాధలతో చెప్పుకోలేని సతమతమవుతున్నటువంటి నాయన ప్రతి కుటుంబాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం తెచ్చుకుని ఈ నూతన సంవత్సరం చూడడానికి కృపించావు కనుకయ్యా నాయనా, నీ రెక్కల చాటును మీరు భద్రపరచండి. ఇదిగో కోడి తన రెక్కల చాటును తన పిల్లల్ని కాచినట్లుగా నేను మిమ్మల్ని కాస్తున్నానని వాగ్దానం చేస్తున్న మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ తండ్రి, నువ్వు అంతరంగము చూసే దేవుడు, హృదయాన్ని పరిశీలించే దేవుడు, హృదయ వాంఛను తీర్చే దేవుడు నాయన. నా తండ్రివి నాయన, ఆకాశములో నుండి నేను చూస్తున్నానని వాగ్దానం చేస్తున్న తండ్రివి నాయన. ఇదిగో నీకు నేనున్నానని వాగ్దానం చేసావు, నీతో ఉన్నానని వాగ్దానం చేసావు నా తండ్రి. నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానయ్యా. ప్రతి దానికి ప్రతిఫలం ఉందని, ఈ భూమి మీద జాగ్రత్తగా బ్రతకమని నువ్వు మాట్లాడవు గనక నా ప్రభువా, నీకు ఇష్టమైన వారుగా నాయన, నీతో సహవాసం చేసేవారుగా నాయన, నీ వెంబడి నడిచేవారుగా ఉండడానికి కృప అనుగ్రహించండి. ఈ ప్రోగ్రాం ముందు కూర్చుని వర్తమానం వింటున్న ప్రియ సహోదరి, న్యాయము నీ పక్షంగా ఉంది. అద్భుతమైన కార్యాన్ని, ఆశ్చర్యకరమైన కార్యమును నీవు చేయబోతున్నావు గనక నాయన బలపరిచి, స్థిరపరిచి, వారు కొన్న ప్రతి అవసరతను మీరు తీర్చి ఈ నూతన సంవత్సరంలో గొప్ప కార్యాలు చేయమని, ప్రతి కన్నులు నిన్ను చూసును, ప్రతి వాగ్దానము నెరవేర్చి వారిని కరిచేయండి అయ్యా. నీ కార్యము నూతనపరిచి బలపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.